మాల మహానాడు సత్తెనపల్లి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో పరివర్తన పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా ఎంఎస్ఎస్ అశోక్ బాబు గారు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఒంగోల్ మరియు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమమునకు సభా పరిచయం సత్తెనపల్లి నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షుడు గుంటూరు ఆశీర్వాదం చేయగా, గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కేబీజే ప్రసాద్ గారు, సభాధ్యక్షులుగా వ్యవహరించిన సియోన్ లుథరన్ దేవాలయం సంఘ కాపరి పి స్వరూప్ కుమార్ మరియు జి దయానంద్ గారు పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అడిషనల్ ఎస్పీ మాతంగి అశోక్ కుమార్ గారికి, అలాగే మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు గోళ్ళ అరుణ్ కుమార్ గారికి, దైవ సేవకులు స్వరూప్ కుమార్ గారికి, అధ్యక్షులు వారికి, ఇంకా వేదిక ముందు ఉన్నటువంటి నా మాల రక్త సంబంధికులందరికీ, మాలమహానాడు నియోజకవర్గ కమిటీకి, అలాగే ఈ యొక్క పరివర్తన స్కూల్ చైర్మన్ కిషోర్ గారికి, ఇప్పుడు మనకి 2 స్కిట్లు వేసి వాళ్ళ కష్టాన్ని మనందరికీ తెలియజేసినటువంటి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు. కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, సమయం 2:21 10:30 గంటలకు మొదలు పెడదాం అనుకున్నాం. 2:30 గంటల వరకు ఇంకా ముఖ్య అతిథి అశోక్ సార్ తర్వాత అరుణ్ కుమార్ గారు ఇంకా ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారు. అయినా 2:30 గంటల వరకు ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాల మహానాడు సత్తెనపల్లి నియోజకవర్గం నుండి గత సంవత్సరం ఇలాగే సెమీ క్రిస్మస్ వేడుకలు చేసినప్పుడు చాలామంది వచ్చారు. చాలా చక్కగా జరిగింది. ఇక్కడ మనం సార్ చెప్పారు, ముఖ్య అతిథి అశోక్ సార్ చెప్పారు, క్రమశిక్షణ కలిగిన కులం, క్రమశిక్షణ కలిగినటువంటి దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఇది సెమీ క్రిస్మస్ వేడుకలే. కానీ ఇప్పుడు దాకా దైవ సేవకులు చెప్పారు, చాలామంది చెప్పారు సందేశం, క్రిస్మస్ సందేశం. నేను కులానికి సంబంధించి 1 నిమిషం మాత్రమే, 1-2 నిమిషాలు మాత్రమే మాట్లాడతా. దయచేసి మీరు అందరూ కూడా నాకు అవకాశం ఇస్తే. ఈరోజు మాల మహానాడు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు గతంలో చేసాం, ఈ సంవత్సరం ఇప్పుడు చేసాం, వచ్చే సంవత్సరం చేస్తాం, భవిష్యత్తులో ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. కారణం ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు పెట్టడం వల్ల మాల మహానాడు నియోజకవర్గంలో ఉండబడే నియోజకవర్గ కమిటీలో కానీ, లేకపోతే అతిథులుగా వచ్చిన రాష్ట్ర కమిటీ కానీ, జాతీయ కమిటీ కానీ, ఇక్కడ స్థానికంగా పనిచేసిన ఈ యొక్క కార్యక్రమానికి ఏ ఒక్కరికి కూడా ఏ స్వార్థ ప్రయోజనం లేదు. ఎవరి స్వార్థ ప్రయోజనం కోసం ఈ కార్యక్రమం జరగదు. కానీ కుటుంబం విషయంలో కొన్ని తప్పులొప్పులు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, సవరణలు చేసుకోవాలి. ఈరోజు మాల మహానాడు అనే సంఘం ఈ రాష్ట్రంలో పనిచేస్తే ఆ సంఘం ఈ రాష్ట్ర మాలలకు భరోసా, ఈ రాష్ట్రంలో ఉండబడే మాల ఉద్యోగస్తులకు ధైర్యం, ఈ రాష్ట్రంలో మాలలుగా ఏ కార్మికుడుగా, కర్షకుడుగా, ఏ శ్రమ చేసినా, ఏ శాఖల్లో పనిచేసినా వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి సంఘం. ఈరోజు మన సిఐ ప్రవీ గారు వచ్చేళ్ళారు ఇక్కడికి. చాలామంది ఉద్యోగులకు ఒక కసి ఉంది, మాలలో ఏదన్నా కార్యక్రమం పెడితే వెళదాం, వాళ్ళని ఉత్తేజపరుద్దాం, వాళ్ళని చైతన్యం చేద్దాం, వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా పెంపొందించడానికి మన వంతు కృషి చేద్దామని. సార్ మరి ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు నాకు ఇక్కడ లొకేషన్ పెట్టమనంటే ఒక అరగంట నేను ఈ కార్యక్రమం లేట్ అవుతుందని ముందుగానే ఊహించుండి సార్కి నేను గెస్ట్ హౌస్ పెడితే సార్ అన్నారు, కాదు మనం టైం సెన్స్ ఉండాలి, టైం లేదు, నేను డైరెక్ట్గా వేదిక దగ్గరికే వస్తాను, అవసరమైతే అక్కడే కూర్చుంటానన్నారు సార్. నిజంగా మనం గుండెల మీద చేతులు వేసుకొని మనం మాట్లాడితే ఇది నేను ఫెయిల్యూర్ అనుకోవట్లా. ఈ కార్యక్రమం
ఫెయిల్యూర్ అనుకోట్ల. అసలు ఒక కార్యక్రమం తలపెట్టాలంటేనే సాహసం. అది మన కులంలో ఒక కార్యక్రమాన్ని చేయాలని అడుగు ముందుకేటంటేనే ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఈరోజు కమిటీలో అతి తక్కువ మంది ఉండిన ఐదు ఇక్కడున్న 4 మండలాల్లో మండల కమిటీలు పూర్తి స్థాయిలో కమిటీలో కంప్లీట్ కాకపోయినా అతి తక్కువ మంది వేల మీద లెక్క వేసేటటువంటి వ్యక్తులు మాత్రమే నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో వ్యక్తుల్ని ఫోన్ల ద్వారా కానీ లేకపోతే గ్రామానికి వెళ్ళి పలకరించి పరామర్శించి ఇదిగో జరిగేటటువంటి కార్యక్రమం గురించి మాట్లాడుతా మరి రావాలని చెప్తే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నిజంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. నిజంగా